2 ఏళ్ల నుంచి ఫ్లెక్సీ పెట్టుకు తిరుగుతున్నా కూడా పెళ్లి కాక ఇబ్బంది పడిపోతున్నటువంటి ఒక యువకుడి ఉదంతం మరొకసారి సంచలనమైంది. పెళ్లి సంబంధాలు రాకపోవడంతో పెళ్లి కాని ప్రసాద్ వినూత్నంగా ర్యాలీ నిర్వహించాడు. నేనంటే ఇష్టం ఉన్న అమ్మాయి ఎవరైనా తన పేరు మొబైల్ నెంబర్ నమోదు చేసుకుని వీలున్న రోజు నన్ను కలవగలరు, కుల పట్టింపులు లేవు, నమ్మకం ఉన్న వాళ్ళు వివరాలు ఇవ్వండి అంటూ ఫ్లెక్సీ సైకిల్ కట్టుకుని మరీ చీరాల ప్రధాన కూడల్లో మకాం వేశాడు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం దేశాయపేట పంచాయతీ రామన్నపేటకు చెందిన దేవన నీలకంఠ అయ్యప్ప కుమార్ డిగ్రీ చదివి వయసు పైబడిన బ్యాచిలర్. తనను ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆకాంక్ష మాత్రం ఎక్కువగా ఉంది. తల్లిదండ్రులు లేరు, ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. గతంలో ఇలాగే కరపత్రాలను ముద్రించి వేటపాలెంలో పంచాడు. మళ్ళీ గురువారం చీరాల్లో హల్చల్ చేశాడు. కానీ ఒక్క అమ్మాయి కూడా అతన్ని దేకినటువంటి పాపాన పోలేదు. వాస్తవంగా ఇప్పుడు ఆడపిల్లల ఆలోచనలు ఇట్లాంటి వినూత్నత మీద లేదు. మంచి ఉద్యోగం కావాలా, నెలకో 50,000కి తక్కువ కాకుండా ఉంటే పేద కుటుంబాల నుంచి పెళ్లి చేసుకున్నా నెలకో 1,00,000కి పైన అయితేనే మధ్యతరగతి అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి రోజులలో ఎదురవుతున్నటువంటి అంశం ఇది.